ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో మహిళలను ఆర్థికంగా ముందడుగు వేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు పథకాలను ప్రవేశపెట్టారని, ఇందులో భాగంగానే మహిళా ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారని, 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలు తయారు చేయడమే లక్ష్యంగా సెల్ఫ్ ఎంఎస్ఎం రంగాలలో మహిళల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టి సారించిందని తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు నరసింహ యాదవ్ తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వరాలు ప్రకటించడం, ఏదైతే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత కానీ, మహిళలకు ఏ విధంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వ పరంగా ఆదుకుంటే వారి జీవితాల్లో వెలుగులు నిండుతాయో ఆ విధంగా కూడా అనేక కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టడం చూసాం. గతంలో చూస్తే తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా అయితే మహిళా అభ్యుదయం కోసం ఆస్తిలో సమాన హక్కు కానీ, చంద్రబాబు నాయుడు గారు మహిళా సంఘాలకి ఏ విధంగా ఆ రోజు రుణాలు ఇచ్చి ఆదుకున్నాడో మనం చూసాం. అదేవిధంగా ఈరోజు చూస్తే 1,00,000 మందిని మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దాన్ని నెరవేర్చే దిశగా అడుగులు వేయడం, అదేవిధంగా అనేక రంగాల్లో కూడా మహిళల పట్ల ఏదైతే ఈరోజు గత ప్రభుత్వంలో చూసాం, ఎక్కడ చూసినా కూడా మహిళల పట్ల అఘాయిత్యాలు జరగడం, మహిళల్ని ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. అలాంటివన్నిటిని కూడా చూసిన తర్వాత ఏ విధంగా రక్షణ కల్పించాలి మహిళలకు ఎవరైనా కీడు తలిస్తే వారికి అదే ఆఖరి రోజు కావాలనే దిశగా ఈరోజు ప్రభుత్వం అడుగులేస్తూ ఉంది. ఆ విధంగా కట్టుదిట్టంగా కూడా ఈరోజు అనేక కార్యక్రమాలు చేయడమే కాకుండా ఈరోజు మహిళలకు గతంలో చూస్తే అందరికి కూడా హౌస్ పట్టాలు ఇవ్వాలంటే మహిళల పేరుతో ఇవ్వడం, రేషన్ కార్డులు కానీ, లోన్స్ కానీ, ఈ విధంగా చెప్పుకుంటే పోతే అనేక కార్యక్రమాలు మహిళలకు తెలుగుదేశం పార్టీ మహిళల పట్ల ఉన్న దీన్ని ప్రతి దీంట్లో కూడా నెరవేర్చే దిశగా అడుగులేయడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వ పరంగా చూస్తే ఈరోజు చేనేత రంగంలో మహిళలకు భారీ ఎత్తున కూడా చేయూతనివ్వడం, వారికి సంబంధించిన ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా ఉచితంగా వాళ్ళకి ఏర్పాటు చేసే దిశగా అడుగులేయడమే